నమస్తే, నేను మీ సతీష్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఇక ఈ ఒకవైపున కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది సంబరాలు జరుపుకుంటా ఉంటే, ఇంకోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వం పైన విషం చిమ్మటం, ప్రభుత్వాన్ని ప్రజల్లో పల్చనపరిచేటువంటి కుతంత్రాలతోటే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒకవైపున వేడుకలు, ఇంకోవైపున జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అంటూ ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏడాది పాలన పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి విమర్శలు, ఆయన చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏడాది పాలన పైన ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్. సార్, ఒకవైపున ఏడాది పాలన పూర్తి చేసుకునే సందర్భంగా కూటమి ప్రభుత్వం మరి ఏడాది సంబరాలు జరుపుకుంటా ఉంది. ఇంకోవైపున అధికారం కోల్పోయిన ఏడాది పూర్తయిన సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఏది జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ ఈ ఏడాది పాలన మొత్తం విధ్వంసంతో నిండుకునుంది, పూర్తిగా చీకటి పాలన, ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ పాలన పోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ ఏడాది పాలనలో జరిగినటువంటి అరాచకాలు, దాష్టికాలు, వాటన్నిటినీ కూడా సాక్ష్యాలతోటి, ఉదాహరణలతోటి కలర్ ప్రింట్లు వేయించి మరీ ఇస్తున్నాం, పుస్తకాలు ప్రజల్లోకి పంచుతాము అని చెప్పేసి ఆయన చేసిన ప్రకటన ఎలా చూస్తారు? పంచుతాం అంటున్నారు కానీ పంచడు కదా, డబ్బులు కావాలి కదా, పాపం పేద పార్టీ కదా, మొన్నే అడిగాడు కదా వాళ్ళ అధినేత సందాలు కావాలని చెప్పని. ఇక్కడ సంవత్సరం పూర్తయింది, ఈరోజు 11 గంటలకి సంవత్సరం పూర్తయిపోయింది. నిజంగా మీరు అన్నట్టు సంబరాలు ఏం జరగట్లా. అధికారంకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా శ్రేణులు సంబరాలు జరుపుకోవట్లేదు. నాకు కొంచెం విచిత్రంగానే ఉంది ఇదేందో. మరి అంత ఉత్సాహంగా మరి సంబరాలు అయితే పెద్ద ఎత్తున జరగట్లేదు. సాయంత్రం ఏదో అందరూ ర్యాలీలు ఏర్పాటు చేసినట్టున్నారు, సాయంత్రం చేస్తారేమో. ఇప్పటికైతే ఇంకా సంబరాలు అయితే మొదలు కాల. వాస్తవంగా చూసుకుంటా ఉంటే అంటే నాకు తెలిసి మనం అప్పుడు లేవనుకోండి, ఆగస్టు 15ని చాలా గొప్పగా చేసుకుంటారు, స్వతంత్రం వచ్చిందని చెప్పని. మామూలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా జూన్ 4వ తారీఖు స్వతంత్రం వచ్చినట్టుగా ప్రకటించుకుంటున్నారు. అలాగే జనవరి 26 అంటే రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని స్వతంత్ర భారతదేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా జనవరి 26న రిపబ్లిక్ డేగా జరుపుకుంటూ ఉంటాం. దాన్ని జూన్ 12వ తారీఖు ప్రజలు భావిస్తున్నారు. అంటే ఒకటి స్వాతంత్రం వచ్చిన రోజు జూన్ 4, జూన్ 12 ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రాజ్యాంగం ఏర్పడిన దినోత్సవంగా ప్రజలైతే భావిస్తున్నారు. ఇక్కడ సంవత్సర పాలన ఎలా ఉంది, 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది అని చెప్పని మనం మాట్లాడుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం అయితే ఉంది. అందులో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు, దాని గురించి మొహమాట పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కారణం ఏంటంటే ఆ రోజు స్వాతంత్ర్యం లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఇది నాది అని చెప్పుకోవడానికి ధైర్యం లేదు, ఇది నా ఆస్తి అని చెప్పుకోవడానికి ధైర్యం లేదు, ఇది నా వాహనం అని చెప్పుకోవడానికి ధైర్యం లేదు. వాడు ఏది చెప్తే అది తలకాయ ఉంచుకొని పోవాల్సింది తప్ప ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేశారో చూశారు. ఈరోజు విధ్వంస పాలన అని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు. సంవత్సరంలో జరిగినటువంటి విధ్వంస పాలన, దాని మీద ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని మేము ప్రచురించాం, త్వరలో ఇంటింటికి తీసుకెళ్ళి ఇస్తామని చెప్పని అన్నారు. నిజంగా వాళ్ళు గనక నిజాయితీ పరులైతే, ధైర్యవంతులైతే, మాట మీద నిలబడే వాళ్ళైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరిలోకి తీసుకెళ్ళి అది ఇవ్వమనండి. వాళ్ళు 2-3 కాడికి వెళ్ళి ఇవ్వమనండి. మళ్ళీ మామూలుగా ఇంకొత్తరేం చూద్దాం. ఆడవాళ్ళు ఏ విధంగా తిరగబడి వాళ్ళ మీద కొడతారో చూద్దురు. కానీ వాళ్ళు చీపురు కట్టెలు తీసుకొని పేడ కళ్ళాపుతో వాళ్ళకి స్వాగతం పలకపోతే ఒప్పుకోండి. ఈరోజు వాళ్ళు 6 హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాదని అంటలేదు. కానీ నిజాయితీగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, మేము హామీలు ఇచ్చిన సంగతి వాస్తవమే, కానీ దానికి అమలు చేయాలంటే ఇట్లా ఇంత అవసరం అవుతుంది అనుకున్నాం, ఖజానా ఖాళీగా ఉంది, కానీ ఎన్నిక తగ్గం, ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తామని చెప్పని అన్నారు. అందరికీ 3 సిలిండర్ల కాడికి నిర్ణయంతో ముందుకెళ్తున్నారు, దానికి డబ్బులు వేశారు. దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు అమ్మఒడి, ఇది జగన్మోహన్ రెడ్డి చాలా నమ్మకం పెట్టుకున్నాడు. తల్లికి వందనం సంబంధించి అతను అమ్మఒడి ఇచ్చాడు కదా, వీడు తల్లికి వందనం, దీని మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వలేడు కాబట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు అనే నమ్మకం అయితే పెట్టుకున్నాడు. ఈయన చెప్పరు కదా, చేసి చూపిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు ముందు కూడా లేదు, 2 రోజుల నుంచే ఇది బయటకు వచ్చింది. ఈరోజు అందరూ తల్లుల ఖాతాలో
ఈరోజు డబ్బులు కూడా జమ చేయడం కూడా జరిగింది. గతంలో అతను 47 లక్షల మందికి అట్లా ఇచ్చేస్తే 41 లక్షల మందికి ఇచ్చేస్తే ఇక్కడ 67,27,164 మందికి ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. 8,745 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెడుతున్నారు. ఇది ఒకటి గమనించుకోవాలి. రెండవది సామాజిక పింఛన్లకు సంబంధించి ఈరోజు 34,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతూ ఉంది ఈరోజు. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే పింఛన్దారులు పెరిగారు. గతంతో పోల్చుకుంటే 3,000ది 4,000 ఇస్తున్నారు, 4,000ది 6,000 ఇస్తున్నారు, 6,000ది 15,000 రూపాయలు ఇస్తున్నారు. దీర్ఘకాలిక రోగం ఉన్న వాళ్ళకి 15,000 చెల్లిస్తున్నారు. మరి వీళ్ళకే 3,000 ఉన్నదాన్ని 4,000 ఇస్తున్నారు. మామూలుగా అంగవైకల్యం సంబంధించిన వాళ్ళకి 6,000 అట్లా ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అధికంగా ఇస్తున్నారు, ఎక్కువ మోతాదులో ఇస్తున్నారు. 1-2 తారీఖులోనే వాళ్ళ ఖాతాలో వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేస్తూ ఉన్నారు. ఆ ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఇంకా మేము అధికారంలో ఉంటాము, ఈ భూముల మొత్తాన్ని మా మనుషులు, మా యొక్క అనుచరులు మా ఆధీనంలోనే ఉండాలి, ఈ సామ్రాజ్యం మొత్తం నాది అని చెప్పని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే తీసుకొచ్చాడో దాన్ని వీళ్ళు రద్దు చేశారు. తర్వాత డిఎస్సి ప్రకటించిన తర్వాత ఈరోజు 16,347 మంది ఉపాధ్యాయుల్ని నియమించే ప్రక్రియలో భాగంగా ఇంకొక 10 రోజుల్లో ఆ కార్యక్రమం కూడా పూర్తి కాబోతూ ఉంది. ఇది ఈ విధంగా కొనసాగుతూనే ఉంది. ఇక అమరావతికి సంబంధించి ఈరోజు నిధులు తెచ్చుకున్నారు. అమరావతి పనులు మొదలవుతూ ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకున్నారు, అప్పులే. అందుట్లో 15,000 కోట్ల రూపాయలు రాయితీ ఉంది, కేంద్రం ఇస్తున్నటువంటి రాయితీ. అది మిగిలిన రాజధాని పనులు పూర్తయిపోయి దాని మీద నుంచి ఆదాయంతో అప్పులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక పోలవరానికి సంబంధించి 12,500 కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకున్నారు. మొదటి దశ పూర్తయ్యే కార్యక్రమంలో వాళ్ళు ముందుకెళ్తూనే ఉన్నారు. ఆ తర్వాత విశాఖ ఉక్కు 11,500 కోట్ల రూపాయలు దానికి కూడా తెచ్చుకున్నారు. ఈరోజు అది లాభాల బాట పడతా ఉంది. ఇక్కడ మీరు ఇవి ఎందుకు చెబుతున్నా అంటే, నేను ఒక పోలవరం పూర్తయిపోయి రాజధాని పూర్తయిపోతే ఈ విశాఖ ఉక్కు నగరానికి ఎటు ఈరోజు ఆదాయ మార్గంలో పడిపోయింది. ఈ రాజధాని పోలవరం పూర్తయిపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని నాకు తెలిసి ప్రతి సంవత్సరం తక్కువలో 30,000 కోట్ల రూపాయలు, ఆ తర్వాత అది క్రమేణా పెరుగుతూ 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చే ఈ రెండు కూడా ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాల సమయం కూడా పట్టదు. ఇవన్నీ కూడా మనం పెట్టిన పెట్టుబడికి తిరిగి రాబట్టుకోవడానికి, చేసిన అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగపడేదానికి. ఇట్లాంటి కార్యక్రమాలు నువ్వు ఏదన్నా ఒకటి చేసావా? కియా పరిశ్రమ చూసుకుంటా ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఈరోజు సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల ఆదాయం మనకు అక్కడ కనపడతా ఉంది. ఇప్పుడు ఇయే కాకుండా కేంద్రం నుంచి నిధులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, బయట నుంచి వచ్చినటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, అవి అన్నీ కలుపుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటే 9,18,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి 5 లక్షల పై మందికి ఉద్యోగ కల్పన జరగబోయే పరిస్థితి కనపడతా ఉంది. రేపు పొద్దున ఈ పనులన్నీ ఇక్కడ మొదలయ్యి ఈ డబ్బులన్నీ విడుదలైతే రాష్ట్రంలో పనిచేసే వాళ్ళకి కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించి రవాణా వాహనాలకి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ ఎంత ఆదాయం వస్తుంది? ఇదంతా ప్రజలు ఖర్చు పెట్టుకుంటూనే ఉంటారు కదా. వాళ్ళ దగ్గరకు వచ్చే ఎంత వాళ్ళు ఏం దాచుకోవడానికి ఏమి లేదు కదా, ఖర్చు పెట్టుకుంటారు కదా. తిరిగి ఆదాయం మళ్ళీ రాష్ట్రానికి వస్తుంది కదా, జిఎస్టీ రూపేణా వస్తుంది కదా. తద్వారా ఆదాయం అయితే పెరిగింది కదా. ఆదాయం పెరిగి రేపు పనులు ఇట్లా మొదలుపెట్టి 5 సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్నట్టు ఇట్లానే పరిశ్రమలు తీసుకొని వస్తే వాళ్ళు అనుకున్నట్టు విధంగా 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన అయితే జరిగింది కదా. 20 లక్షల మంది పిల్లలు మన రాష్ట్రంలో ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లోనే ఉండే ఉద్యోగాలు చేసే అవకాశాలు కలగజేస్తూ ఉంటే మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో తిరిగి అవి మళ్ళీ పెంపొందించడానికి ఆస్కారం అయితే దొరికింది కదా. వృద్ధుల తల్లిదండ్రులు చూసుకుంటున్నాం, అమెరికాలో ఉండారు, డబ్బులు పంపిస్తున్నారు. డబ్బులు పంపించినా కూడా ఇక్కడ వాళ్ళకు వండి పెట్టేవాళ్ళు లేరు, చూసుకునేవాళ్ళు లేరు. అదే ఈరోజు పిల్లలు ఇంట్లో ఉండి ఇవన్నీ చూసుకుంటా ఉంటే వాళ్ళ ఆళ్ళ పాలన అయితే చూసుకుంటారు కదా. నిస్సందేహంగా వాళ్ళ పిల్లలతో వీళ్ళకి కాలక్షేపం అయింది కదా, మనోవేదన లేకుండా పోయింది కదా. ఇవన్నీ దీనివల్ల ఆ పిల్లలందరూ ఇక్కడ ఉండి వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటా ఉంటే ఇంకా ఎంత ఆదాయం పెరిగిద్ది? ప్రతి సంవత్సరం కొనుగోలు శక్తి పెరిగినందువల్ల ఆదాయం వచ్చేది రాష్ట్రానికే కదా, ఉత్పత్తులు పెరుగుతాయి కదా, ఇంకా పరిశ్రమలు వస్తాయి కదా. ఇక్కడ కొనుగోలు శక్తి పెరిగిన తర్వాత మిగిలిన పరిశ్రమలు కూడా ఆలోచిస్తారు కదా, అక్కడ పలానా రాష్ట్రంలో ఇంత కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది కాబట్టి మనం కూడా వెళ్ళి అక్కడ పెట్టుకోవాలని ఆలోచనకి అయితే వస్తారు కదా. ఈ విధంగా ముందుకెళ్తారు కదా. విద్యుత్తు, రహదారులు ఇవన్నీ కూడా అందజేశారనుకోండి, నీరు సస్యశ్యామల మీద ఆంధ్ర రాష్ట్రం. ఇదే కదా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన.
ఓ వైపునేమో ఏఏ అంటున్నారు, ఓ వైపునేమో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ఒకవైపు ఏమో డ్రోన్లతో అంటున్నారు. ఇవన్నీ కనుక ముందుకు వస్తే చివరికి వ్యవసాయం కూడా అందుబాటులో తీసుకొని వీటన్నిటితో పాటు P4 ఆ P4 వల్ల రేపు పొద్దున నిజంగానే ఆయన అనుకున్నట్టు కనుక 15 లక్షల మందిని ఈరోజు ఎన్నిక చేసుకొని వాళ్ళను కనుక వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడానికి కనుక ముందుకు వస్తే వీళ్ళందరూ కూడా నీకు 15 లక్షల మంది, అందుట్లో కనీసం 5-6 లక్షల మంది పింఛన్దారులు కావచ్చు, లేకపోతే ఈ పథకాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఉండరు కదా ఇక్కడ. తద్వారా ఇంక వేరే వాళ్ళకి అందజేయచ్చు కదా. వీళ్ళు 15 లక్షల మందికి ఇంకొక 15-20 లక్షల మందిని వాళ్ళు ఉద్యోగస్తులుగా పెట్టుకుంటారు కదా. ఆ విధంగా కూడా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఆలోచించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం పరిపాలన. ఇవన్నీ ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇబ్బందిగా ఉంది. కారణం ఏందంటే ఇదే విధంగా కొనసాగితే ఇప్పటికే మర్చిపోయారు మన పరిపాలన చూశారు, 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇవాళ ఇదే కనుక చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తే మనకు పుట్టగతులు కూడా ఉండవు ఇకనా అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి ఒక ప్రణాళికాబద్ధంగా రోజుకొక అంశాన్ని బయటకు తీసుకొస్తూ, ఇప్పుడు చూడండి నాకు తెలిసినంత వరకు మద్యం కుంభకోణం విషయం బయటకు పోయింది కదా, దాని గురించి చర్చ లేకుండా పోయింది కదా. ఇప్పుడు వీటి గురించి చర్చించుకుంటున్నారు కదా. ఇదే వాళ్ళకి కావాల్సింది కూడా. వాళ్ళకి తెలుసు మనం వెళ్ళే తప్పుడు మార్గం తెలుసు, దీనివల్ల మనకు ఉపయోగం లేదని తెలుసు. అయినా సరే ఎందుకు ఎత్తుకున్నారు వాళ్ళు ఈ విషయం ఇలాంటి పక్కదోవ పట్టించడానికి. అదే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారు అంటే మద్యం కుంభకోణంలో ఇయ్యాలి రేపు ఈరోజు పేరు నాని భూముల కుంభకోణానికి సంబంధించి ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. వచ్చిన వాళ్ళని ఒకసారి అదుపులో తీసుకుంటే వాళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి అయితే కనపట్టలేదు. నిజంగానే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకుంటే, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అదుపులో తీసుకుంటే, ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఎంట ఉండారని వాళ్ళు అనుకుంటున్నారో పిట్టకూడ దొరకరు, ఎవరి దారిలో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కారాగారం నుంచి బయటకు వచ్చే తలకి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే కార్యాలయాలు నిర్మించుకోవాలనుకున్నారో అవి కూడా ఈరోజు వాళ్ళవి కాదు. ఎందుకంటే ప్రభుత్వ స్థలాల్లో కట్టారు, అనుమతులు లేని కట్టారు కాబట్టి దాన్ని ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఓదార్చడానికి ఎంతమంది వస్తారో చూడాలి. ఇప్పుడు దాకా వీళ్ళు ఓదారుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఓదార్పు యాత్రలకు బయలుదేరారు. రేపు పొద్దున వీళ్ళని అదుపులో తీసుకుంటే వీళ్ళని ఓదార్చడానికి ఎవరు వస్తారో కూడా చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని చెప్పని రకరకాలుగా నిన్న చూసాం పొదిలి సంఘటన. అంటే 7 కిలోమీటర్లు నీకు అంతమంది జనాభా వేసుకొని అతను ర్యాలీగా వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి? రైతులను పరామర్శించే విధానం ఇదేనా? గతంలో చూసాం, మిర్చి యార్డు చూసాం, గుంటూరు మిర్చి యార్డు, రాప్తాడు సంఘటన చూసాం, తెనాలి సంఘటన చూసాం, వినుకొండ సంఘటన చూసాం. ఇక్కడ ఇది ఇంతవరకు ఎక్కడికి వెళ్ళినా మొన్న చూసాం, ఇది వీర జవాన్ను వీరమరణం పొందిన నా సందర్భంగా అక్కడ కూడా చూసాము. ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఎమ్మటి ఇంకా జనాభా ఉండారు, నేను లేస్తే మనిషిని కాదు పులిని సింహాన్ని చెప్పుకోవడానికి, దాన్ని ఏదో నిరూపించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. ప్రజలకు క్షుణ్ణంగా అర్థమైంది. కూటమి ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో బాలరిష్టాలను ఒక్కొక్కటి తీర్చుకుంటూ అధిగమిస్తూ ముందుకెళ్తూ ఉంది. ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళు పునాదులు అయితే వేసుకున్నారు, రహదారులు నిర్మిస్తూనే ఉన్నారు. దాంట్లో మీరు దీనికి సంబంధించి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలని బయటికి తీసుకొని వచ్చేసి దానికి కారకులైన వాళ్ళందరికీ శిక్షలు కనుక వేయించగలిగితే చంద్రబాబు నాయుడు గారు కళ్ళగంటున్న 2047 ఇంకా ముందే వస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ముందుగా 3 అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఒకటి స్వల్పకాలిక ప్రణాళిక, 2 మధ్యస్థంగా ఉండే ప్రణాళిక, 3 దీర్ఘకాలిక ప్రణాళిక. దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటంటే 2047. మధ్యకాలిక ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు అనుకున్నట్టు పోలవరం పూర్తి అవ్వాలి, రాజధాని పూర్తి అవ్వాలి 2 సంవత్సరాలు. అలాంటి స్వల్పకాలిక ప్రణాళికలు ఏంటంటే ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి. ఈ 3 మీద కనుక దృష్టి పెట్టే దాంట్లో ఈ 2 ముఖ్యంగా పెట్టుకుంటే, ఈ 2 కనుక ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే 3వ జరుగుతూ ఉంటుంది. ఈ 2 మీద దృష్టి పెడితే ఏమవుతుందంటే ఎమ్మన్నే ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయి, ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తారు, ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి సంవత్సరం పాలన గురించి, వాళ్ళ 5 సంవత్సరాల పాలన గురించి కనుక చూసుకుంటూ ఉంటే 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. సంవత్సరంలో ఇవన్నీ గాయాలను మాన్పించుకుంటూ, గోతులు దాన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్తానే ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి, పరిపాలన గురించి మనం చెప్పుకుంటే అది మనం కావాలని పోయినట్టు ఉంటుంది. కానీ ఆయన చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇదే విధంగానే ముందుకెళ్ళాలని
జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాష్ట్రానికి ఉపయోగపడేవి జరుగుతున్నాయి కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉండే లేవని మనం అయితే చెప్పలేము. ఈ సంవత్సర కాలంలో వాటిని సరిదిద్దుకొని సరి చేసుకొని సరైన వ్యక్తులు నియమించుకొని సరైన సైన్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తే మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని అయితే మనం భావించాలి.